బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా ముంబైలో ఇక ఆటో క్యాబ్ టాక్సీ డ్రైవర్లంతా కూడా ఒక్కసారిగా మరి రోడ్డుపైకి వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. 3 రోజుల పాటు ఇటు ట్యాక్సీ ఆటో క్యాబ్ డ్రైవర్లంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. 3 రోజులు బంద్కు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్ నౌ దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా మరాఠీ తప్పనిసరిగా నేర్చుకోవాలన్నటువంటి నిబంధనలకు విరుద్ధంగానే అక్కడ ఆటో అండ్ క్యాబ్ అండ్ టాక్సీ డ్రైవర్స్ ఒక 3 రోజుల పాటు బంద్కు పిలుపునిచ్చినట్టుగా తెలుస్తుంది. రైట్ నౌ దానికి సంబంధించిన పూర్తి స్టోరీ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా నగరంలో ఉన్నటువంటి ముంబై నగరంలో ఉన్నటువంటి ఆటో ట్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు రోడ్డెక్కారు. డ్రైవర్లంతా తప్పనిసరిగా మరాఠీ మాట్లాడాలంటూ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనకు వ్యతిరేకంగా వారు 3 రోజుల పాటు భారీ సమ్మెకు దిగారు. తమ గోడును ఎవరు పట్టించుకోవడం లేదంటూ రోడ్లపై నిరసనలు తెలుపుతున్నారు. ఇక మరాఠీ రాకపోతే అధికారుల నుంచి వేధింపులు ఎదురవుతున్నాయంటూ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు 55 నుంచి 60 ఏళ్ల వయసు ఉంటుంది, మేము ఎప్పుడు స్కూల్కు వెళ్ళలేదు, అలాంటిది ఇప్పుడు అకస్మాత్తుగా మరాఠీ ఎలా మాట్లాడగలం, మేము కనుక చదువుకొని ఉంటే ఏదైనా ఆఫీస్లో జాబ్ చేసుకునే వాళ్ళం కదా అంటూ ఒక ఆటో డ్రైవర్ తన ఆవేదనను వ్యక్తం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. ఏదోలా వచ్చినా మరాఠీ మాట్లాడడానికి ప్రయత్నిస్తున్న అధికారులు కనికరించడం లేదంటూ ఆటో డ్రైవర్లు వాపోతున్నారు. ఇక మరాఠీ స్పష్టంగా రానందుకు ఏకంగా 15 నుంచి 20 వేల వరకు జరిమానాలు విధిస్తున్నారంటూ వారు మండిపడుతున్నారు. రోజువారీ కిరాయిలతో బతికే తాము అంత పెద్ద మొత్తంలో ఫైన్ కట్టడం సాధ్యం కాదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకు ఈ 3 రోజుల బంద్ను కొనసాగిస్తామని డ్రైవర్లు స్పష్టం చేశారు. ఇక వృద్ధాప్యంలో కొత్త భాష నేర్చుకోవడం ఎవరికైనా సాధ్యమా అంటూ వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మరి డ్రైవర్ల ఆందోళనపై మహారాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖ అధికారులు ఎలా స్పందిస్తారనేది కొంత క్యూరియాసిటీగా మొదలైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ ఇక కొత్త నిబంధనలతోటి మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రధానంగా ముంబై నగరంలో ఉన్నటువంటి ఆటో అండ్ క్యాబ్ టాక్సీ డ్రైవర్లు మాత్రము తమ ఆవేదనని సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఏదైతే ఈ ప్రభుత్వం ప్రధానంగా మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ నిబంధనతోటి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. 15-20 వేల జరిమానాలు విధించడం ఏంటి, మరాఠీ మాట్లాడకపోతే ఎందుకట్లా అంత నీచంగా అక్కడ ఉన్నటువంటి ఆటో క్యాబ్ టాక్సీ డ్రైవర్లను చూస్తున్నారు అనే చర్చ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. సో ఎప్పుడైతే మరి ఈ 3 రోజుల బంద్కు పిలుపునిస్తూ ముంబైలో ఉన్నటువంటి ఆటో ట్యాక్స్ అండ్ కార్ డ్రైవర్లంతా కూడా ఎప్పుడైతే ఈ నిరసనకు పిలుపునిస్తూ వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాలని డిసైడ్ అయ్యారో అప్పుడే కొంత సోషల్ మీడియాలో చర్చ అయింది. అండ్ ప్రభుత్వం అక్కడ ఖచ్చితంగా ఆటో క్యాబ్ డ్రైవర్లు మరాఠీ మాట్లాడాల్సిందనేటువంటి నిబంధనను సరికాదంటూ కూడా కొంతమంది దానికి పోస్టుల కింద పెడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ ముంబైలో ముదిరిందని చెప్పుకోవచ్చు ఆటో డ్రైవర్లు క్యాబ్ టాక్సీ డ్రైవర్ల ఆందోళన. సో మరాఠీ తప్పనిసరిగా మాట్లాడాలనే నిబంధన పైన ఈ ఆవేదన వ్యక్తం అవుతుంది. సో ముంబై నగరంలో 3 రోజులకు వాళ్ళు సమ్మెకు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఒకవేళ మరాఠీ రాకపోతే 15,000 నుంచి 20,000 జరిమానా కరెక్ట్ కదా అంటున్నారు. అండ్ దాంతోపాటు ఒక్కొక్కరికి 56 వేల వయసు ఉన్నది. ఈ 56 వేల వయసులో మేము ఆటో నడుపుకుంటున్నాం, ఈ టైంలో మేము స్కూల్కి వెళ్ళి మరాఠీ నేర్చుకోవాలా, ఆ టైం మాకుందా, మా పిల్లల్ని మేము పోషించుకోవాలి, మాకు వచ్చే అరాకొర డబ్బులతో మా కుటుంబాన్ని ఏదో అలా నడిపిస్తున్నాం, ఈ టైంలో ఈ కఠినమైన ఆంక్షలు ఈ నిబంధనలు సరైనది కాదంటూ కూడా మహారాష్ట్రకు సంబంధించినటువంటి ప్రధానంగా ముంబై నగరంలో ఉన్నటువంటి ఆటో ట్యాక్స్ అండ్ క్యాబ్ డ్రైవర్ల ఆవేదన సోషల్ మీడియాలో అందరి హృదయాల్ని కలిసివేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూద్దాం మరి ఆటో డ్రైవర్ల ఈ సమ్మెకు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ముంబై నగరంలో ఉన్నటువంటి ప్రజలంతా మద్దతు తెలుపుతారా, మరి ఆ ప్రభుత్వం వెంటనే ఈ నిబంధనని వెనక్కి తీసుకుంటుందా, ఏం చేయబోతుందా అనేది మాత్రం భవిష్యత్తులో చూడాలి.